వెల్కమ్ టు మామ్స్ కిచెన్. నేను ప్రతిసారి మాలతి చందూర్ గారి పేరు చెప్తుంటాను. ఈసారి మాలతి చందూర్ గారిదే ఒక రెసిపీ చేద్దాం. మామూలుగా మనం పులావ్ చేసుకుంటాము, పొంగల్ చేసుకుంటాము. పులావ్ లాంటి వాసనతోటి పొంగల్ చేసుకోవటం, ఆవిడ స్వీట్ పులావ్ అని చెప్తారు దాన్ని. బాస్మతి రైస్ తోటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మన వైపు కూడా చేస్తారు, ఈ మన హైదరాబాదీ స్టైల్లో కూడా దాన్ని ఏదో తమాషా పేరుంది, నాకు జ్ఞాపకం రావట్లేదు, పొద్దునుంచి ఆలోచిస్తున్నాను. అయితే చేసి చూడండి. ఒకవేళ ఇది మీకు తెలుసుంటే ఇందులో ఏమేమి మార్పులు చేర్పులు చేస్తారో తెలియచేయండి మాకు. బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, ఈ కప్పు రైస్ని ఒక అరగంట సేపు కడిగేసి పక్కన పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ కడిగిన తర్వాత చక్కగా ఇట్లా కొంచెం నానినట్టు ఉంటాయి, నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టుకోండి. ఎంత ఇది వేస్తామో, బియ్యం వేస్తామో అంత పంచదారని గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. పాకం కూడా చేస్తారు కొంతమంది, పొడేసింది భలే చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే ఇవి కాకుండా మనకి ఇందులోకి ప్రత్యేకంగా కావాల్సింది ఏంటంటే కుంకుమ పువ్వు. దీంతో ఒక చిన్న కలరు, తర్వాత లైట్ ఫ్లేవర్ వస్తుంది. కుంకుమ పువ్వుని ఒక 2 చిటికెలు బియ్యం కడిగినప్పుడే కాసిన అన్ని పాలల్లో వేసేసి పక్కన పెట్టండి, నానిపోతుంది అనమాట. అది నానిన కుంకుమ పువ్వు బియ్యంలో కలిపేస్తాం. కుంకుమ పువ్వు పాలల్లో వేసి పెట్టాము పక్కన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మందపాటి పాత్ర పెట్టుకోండి. మనం ఎందులో ఈ అన్నం వండేసుకుంటామో ఆ పాత్ర, కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, కొంచెం వెడల్పుగా ఉంటే ఈజీగా ఉంటుంది అంతే. అయితే పెట్టటము, జీడిపప్పు, కిస్మిస్లు, తర్వాత ఏమో మన బాదం పప్పులు, చారపప్పు ఉంటే అవి, తర్వాత పిస్తాలు కూడా సన్న ముక్కలు చేసి వేయించేసుకోండి. కొంచెం నెయ్యి మాత్రం బాగానే పడుతుందండి, తక్కువ నెయ్యి వేసుకోవాలంటే చూసి వాడుకుంటే సరిపోతుంది. జీడిపప్పులు, తర్వాత కొన్ని బాదం పప్పు సన్నగా కొంతసేపు 1 గంట నానబెడితే చీలికలు బాగా తెగుతాయి. తర్వాత కాసిన కిస్మిస్లు, నల్ల ద్రాక్షలు వేస్తే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మనకు కావాల్సిన కొలతలో వేసుకోవటమే. ఈ మూకుడు పెట్టుకున్నప్పుడే పక్కన మన కప్పు కొలత, ఏ కొలత అయితే బియ్యం పెట్టుకున్నామో దాంతో 2 కొలతల నీళ్లు మరగబెట్టండి. తొందరగా అయిపోతుంది. అండ్ ఇవి బాస్మతి రైస్ ముక్కలు అయిపోతాయి కదా, ఆ ముక్క అవ్వకుండా ఉంటుందన్నమాట. నెయ్యి ఎక్కువే పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక 4 మిరియాలు. ఆవిడైతే తెల్ల మిరియాలు చెప్తారండి. తెల్ల మిరియాలు నాకు ఎక్కడా దొరకలేదు, మరి అది పాత పుస్తకం, అప్పుడు దొరికేవో ఏమిటో. ఎవరైనా తెల్ల మిరియాలు దొరికితే అవి ట్రై చేయండి. 4 మిరియాలు, తర్వాత ఒక 3 లవంగాలు, 3 ఏలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క. ఈ మసాలా దినుసుల వల్లే దీనికి పులావ్ పేరు వచ్చింది, ఆ వాసన కూడా వస్తుంటుందన్నమాట. మిరియాలు వేగాక ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క నేను 3, 4 వేసాను చూడండి, తక్కువే, కొన్ని వేసుకుంటాం. మసాలా దినుసులు వేగంగానే ఈ బియ్యాన్ని ఇందులో పోసేసి వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టండి. తర్వాత మనం కుంకుమ పువ్వుని పాలల్లో వేసాం కదా, కొద్దిగా పాలు పోస్తూ కలిసేలాగా వేయించుకోవాలి. ఉందండి. అయితే ఈ కదిపేటప్పుడు టపటపలాడించద్దు, ఈ గింజలు విరిగిపోకుండా మాత్రం చూసుకోండి, బియ్యపు దానాలు విరగకూడదన్నమాట. వేగనివ్వండి. నెయ్యి అంతా దీనికి వాసన పట్టేదాకా పక్కన స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇది తొందరగానే అయిపోతుంది. మనం పాయసము, పొంగలి చేసినట్టు ఇంత చేయం, ఇది ఒక చిన్న సైడ్ డిష్గా చేస్తారనమాట. ఈ పంజాబీస్ బైశాఖి అనేది ఏదో పండగ చేస్తారండి, అప్పుడు ఆడపిల్లలు ఇంటికి వస్తే ఇది చేస్తారట, ఈ స్వీటు. ఆవిడ రాసేరు ఆ పుస్తకంలో. బియ్యం వేగిపోగానే పక్కనే మరగడానికి పెట్టాం కదా నీళ్ళని, అలాగా ఇందులో పోసేది. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే ఎలా అని ఆలోచించకండి, కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, క్యారెట్ జ్యూసు అలాంటివి వేసినా కూడా కలర్ వస్తుంది. ఇవి చాలా నీళ్లు పోయకూడదు అంటారండి. కొద్దిగా ఆవిడ ఏమని చెప్తారంటే, ఈ బియ్యం ఎన్ని ఉన్నాయో దాని మీద 1 ఇంచు ఎక్కువ వస్తే సరిపోతుంది, ఇది కొంచెం పదునుగా ఉండాలి, అంటే మెత్తగా అయిపోకూడదు అనమాట, చిన్న పదును ఉండాలని చెప్తారు. కాకపోతే ఇంత వెడల్పాటి పాత్ర కాబట్టి మనం 1కి 2 పోసుకుంటున్నాం, కానీ కొంచెం తగ్గించి పోసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం. మూత పెట్టేద్దాము. చూద్దాం మన రైస్ ఎంతవరకు వచ్చిందో.
దాదాపుగా ఉడికిపోయింది, తడంతా పోయింది. ఇదేంటంటే శుద్ధగా మెత్తగా పాయసంలాగా లేదా పొంగల్లాగా ఉండదు, చిన్న అలా ఏమంటారంటే మెతుకుగానే కనపడాలన్నమాట. ఉడికిపోయింది దాదాపుగా, చిన్న నలకంత పలుకుంది. ఇలాంటప్పుడు ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదివరకటి రోజులు ఆవిడ విసురురాయిలో తిరగట్లో పోసి మెత్తగా విసురుకోండి అని రాస్తారండి ఆ పుస్తకంలో. ఇప్పుడు ఎవరు చేస్తారు? పంచదార పోసేద్దాం దీంట్లో. ఇప్పుడు పాకం పోయచ్చు లేదా పంచదారే వేయచ్చు, దానికంటే ఇది స్పీడ్గా అయిపోతుంది అనమాట. అందుకని బహుశా ఇది మొదలు పెట్టారని అనుకుంటాను నేను. బెల్లంతో చేస్తే అంత బాగా కుదరలేదండి, టేస్ట్ మారిపోయింది. పంచదారతో చేస్తేనే నచ్చింది నాకు. మీరు ట్రై చేస్తామంటే చూడండి ఒకసారి. పంచదార క్షణాల్లో వచ్చేసింది చూడండి, కరిగిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి వేసి నిదానంగా ఉడకనివ్వండి. నీళ్ళల్లో ఉడికేది ఒక ఎత్తు అయితే, ఈ పంచదార పాకము నేతితోటి ఉడకడం రెండో ఎత్తు అనమాట. దీన్ని ఎంత నిదానంగా దగ్గర పడినేస్తే అంత బాగా కుదురుతుంది. మంచి మసాలా వాసన వస్తుంది, తీపి వాసన కూడా వస్తుంది. కాసేపు ఉడకనిద్దాం దీన్ని. అంటే ముద్దయ్యి మనకి దగ్గర పడేదాకా చాలు. అంటే పాకాన్ని మెతుకులు పీల్చేసేయాలన్నమాట. ఇలా మనకి మెతుకుగానే కనపడుతుంది. 5 నుంచి 10 నిమిషాలు ఈజీగా పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేద్దాం. దీనికి చాలా ఎక్కువ నెయ్యే వేస్తారండి జనరల్గా. మనం తక్కువ నెయ్యి వేసిన ఆ నేతిని వదిలేస్తున్న టైంలో తీసేద్దాము. ఇంక ఇందులో ఏం వేయక్కర్లా. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్ ఉంటే. కొబ్బరి ఇష్టమైతే సన్నగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా తరిగి ఇందులో పడేసి వీటితో పాటు పప్పులతో పాటు వేయించేసుకోవచ్చు. కేసరి బాత్ అంటారు, నాకు అది గుర్తే రాలేదు. ఈ ప్రాంతాల్లో కూడా చేస్తారు, మన వైపు కూడా. స్టవ్ ఆపేస్తాను. చివరిగా ఒక్క చిటికెడు ఏలక పొడి వేస్తాను, కొంచెమే వేస్తాను ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం కదా. 1 స్పూను నెయ్యి వేసి దించేద్దాం. ఇది ఊరికే అలవాటుని బట్టి అండి. గుమగుమలాడే స్వీట్ పులావ్ తయారుగా ఉంది. దీన్ని కేసరి బాత్ అని కూడా అంటారు మన ప్రాంతంలో. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బెల్లం వేసి ట్రై చేస్తామంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. కానీ షుగర్ రుచిని బీట్ చేయలేదు బెల్లం. ట్రై చేసి చూడండి.